పూజా సమయంలో చేయకూడనివి చేయాల్సినవి అవేంటో తెలుసుకుందాం. సూర్యుడు ఉదయించకముందే లేవాలి. అస్తమించిన తర్వాత నిద్రించాలి. నోములు వ్రతాలు చేసే రోజు తలకు నూనె పెట్టడం దువ్వటం చేయరాదు. శని ఆది మంగళవారాల్లో కొత్త వస్తువుని కొనరాదు. స్నానం చేయకుండా పొయ్యి వెలిగించవద్దు. శుక్రవారాలు ప్రయాణం చేయవద్దు. తొలుతగా ముందు మీరు బొట్టు పెట్టుకుని పై ఇతరులకు బొట్టు పెట్టాలి. పూజా సమయ రోజుల్లో మంచి నీళ్లు మజ్జిగ మీ చేతులతో వడ్డించరాదు. పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని, పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బు పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుందని, వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదుటికి పెట్టుకుంటే ఆ రోజుల్లో ఎక్కువ వ్యాపారం జరుగుతుందని, పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయని, పచ్చకర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయని, పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుందని, పిల్లలు లేనివారు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయి సంతానం కలుగుతుందని, పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది అని, ఇలా పచ్చకర్పూరం ఉపయోగాలు ఉన్న పచ్చకర్పూరాన్ని కుబేర దీపంలో వేసి మరీ ఉపయోగిస్తారు.